బీఆర్ఎస్ అన్యాయాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రజలకు చెప్పాలన్నారు సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని లాలాపేట్లో కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సమావేశానికి దానం నాగేందర్ హాజరయ్యారు. బూత్ లెవెల్లో నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమన్నారు. ప్రతి నాయకుడు కష్టపడి పనిచేయాలని సూచించారు. అభ్యర్థిగా నేను మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి రావడం, ఈ నియోజకవర్గంలో మొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆడం సంతోష్ గారి నాయకత్వంలో జరిగినట్టు బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం మీరు చూశారు. చాలా బ్రహ్మాండంగా జరిగింది. ప్రతి కార్యకర్త ఎంతో ఉత్సాహంతో, మరి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని, మళ్లీ ఒకసారి సికింద్రాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని కంకణబద్దులై ప్రతి కార్యకర్త కూడా ఈరోజు చెప్తా ఉంటే చాలా ఆనందం అనిపించింది. నేను గతంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఇదే ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టాను. అప్పట్లో గ్రేటర్ హైదరాబాద్ సమావేశం ఏర్పాటు చేశాను. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చాలా పర్యటన చేశాను. మరి అప్పుడు కనిపిస్తుంది అంటే ఒక 15-20 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఉత్సాహం మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉంటే కార్యకర్తల్లో, యువకుల్లో ఈ క్రెడిట్ అంతా కూడా యువ నాయకుడు సుజన్ ఎన్ఎస్ఐ ఉపాధ్యక్షులకి, అదేవిధంగా ఆడం సంతోష్ గారికి, ఉమాదేవి గారికి, మా శ్రీలత శోభన్ రెడ్డి గారికి ఈ పోతుంది. ఎందుకంటే చూశాను డివిజన్ అధ్యక్షులు కూడా అందరూ చాలా చక్కగా మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు. ఎలా పనిచేస్తామని వాళ్ళే ఒక ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నారు. ఎన్నికలకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. బూత్ వారీగా మేము ఎలా పనిచేస్తామని చెప్తే నిజంగా చాలా సంతోషం అనిపించింది.